ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడిన మాట, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను. దేవుడు చెప్పిన చక్కటి వాగ్దానం. మన దేవుడు ఎవరంటే మంచి దేవుడు. చెడుతనం ఏమాత్రం ఆయనలో లేదు. దేవుడు చెప్తున్నాడు, నా మంచితనంలో కొంత కనుపరుస్తానని చెప్పాల. నాలో ఉన్న మంచితనం అంతా నీ ఎదుట కనపరిచేదనని. లోకంలో మనుషుల్ని గమనిస్తుంటాం. అప్పుడప్పుడు వారిలో ఉన్న చెడుతనాన్ని కనపరుస్తారు, వంకరతనాన్ని కనపరుస్తారు, మొండితనాన్ని కనపరుస్తారు. వారిలో ఉన్నటువంటి వెర్రితనాన్ని కొన్నిసార్లు మనకు కనపరుస్తూ ఉంటారు. చూడండి, ఈ చోట దేవుడు చెప్తున్నారు, నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనపరిచేదను. దేవుని మంచితనం మనం చూడాలి. దేవుని మంచితనం ద్వారా మనం దీవించబడాలి. మన దేవుడు మంచివాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంది, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. ఎంత మంచి మాటో! మన దేవుడు మంచి దేవుడు. చెడుతనం ఏమాత్రం ఆయనలో లేదు. ఆయన గురించి యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంది. యేసయ్య అడుగుతారు, నా గురించి ప్రజలందరూ ఏమని చెప్పుకుంటున్నారని అడిగితే అక్కడ చెప్తారు, ఆయన మంచివాడని అందరూ అనిరి. ఆయన మంచివాడని అందరూ చెప్పుకుంటున్నారు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ భూప్రపంచంలో యేసయ్య తన మంచితనాన్ని కనపరిచాడు. ఒకే కుటుంబాన్ని ఈ భూలోకంలో కలగజేసి వాళ్ళ ద్వారా సర్వ మానవాళిని కలగజేశాడు. ఆయన మంచి దేవుడు. మనల్ని పుట్టించక మునుపే ఆహార పదార్థాలు, ఆకుకూరలు, కావలసిన ప్రతిదీ ఆహారం కొరకు ఈ భూప్రపంచంలో కలగజేశాడు. ఆకాశం, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములను, మనిషి కావలసిన ప్రతిదీ సమకూర్చి చివరిలో మనిషిని చేసినట్లు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మంచి దేవుడు. అందుకే ఈరోజు చెప్తున్నాడు, నీ ఎదుట నా మంచితనం అంతా కనపరిచేదను. ఈ రోజున ఏ బాధలతో, ఏ సమస్యలతో నలిగిపోతున్నారో యేసయ్యలో ఉన్న మంచితనాన్ని గమనించండి. చూడండి, ఆయన కనపరచబోతున్నాడు, నీకు మంచిని చేయబోతున్నాడు. యేసయ్యలో ఉన్న మంచితనం ఏం చేస్తుంది? యేసయ్య తన మంచితనం ద్వారా మనకి ఏం ఆశీర్వాదాలు ఇస్తాడు? అదే నిర్గమాకాండం 33వ అధ్యాయం 19వ వాక్యంలో యేసయ్య అంటాడు, ఆ మూల వాక్యంలోని, నాలో ఉన్న మంచితనం అంతా నీ ఎదుట కనపరుస్తా. ఏంట మంచితనం అంటే? నేను కనికరిస్తా, నేను కనికర పడతాను, నా కనికరాన్ని నీకు చూపుతాను. యేసయ్యలో ఉన్న మంచితనం ఏంటంటే కనికర పడతాడు, అందరి మీద జాలిని చూపిస్తాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వాక్యంలో ఉంది, నీ దేవుడైన యెహోవా కనికరం గలవాడు గనుక నీ చెయ్యి విడవడు, నిన్ను నాశనం కానివాడు, నిన్ను కాపాడుతాడు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంది, మనం ఆరాధించే మన దేవుడు మన తండ్రి, కనికరము గల తండ్రి అని. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, యేసయ్య మన పట్ల చూపుతున్న మంచితనం ఏంటంటే కనికరాన్ని చూపడం, జాలి చూపడం, కరుణించడం. ఆదికాండం 39:21లో ఉంది, యేసేపు మీద దేవుడు కనికరపడి చెరసాల్లో ఉన్న, ఎక్కడో బానిసత్వం చేస్తున్నా, చూడండి, యేసేపుదే పై చేయి. పొతిఫర్ ఇంట్లో ఉన్న ఒక బానిసలాగా అక్కడ యేసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. చెరసాల్లో ఉన్న యేసేపుకి తాళాలన్నీ, చెరసాల తాళాలనిచ్చి అధికారం ఇచ్చారు. అంటే దీనంతటి అర్థం అక్కడ చెప్తుంది వాక్యం, యేసేపు మీద దేవుడు కనికరపడి ఐగుప్తు దేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంది, యేసు రోగుల మీద కనికరపడి చేతులుంచి వారిని స్వస్థపరిచను. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంది, లోతు కుటుంబం మీద కనికరపడి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములు ఉగ్రతలో నుంచి వారిని తప్పించి లోతు వారి కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చిందని. చూడండి, కనికరపడి స్వస్థపరిచాడు, కనికరపడి ఉగ్రతలో నుంచి తప్పించాడు. కనికరపడుతున్న దేవుడు, జాలి చూపించే దేవుడు యేసేపును ఆశీర్వదించాడు. ఈ రోజున దూరాన సమీపాన్ని ఎవరు ఈ మాటలు వింటున్నారో, దేవుని మంచితనం అంతా మీదుట దేవుడు కనపరుచునుగాక, యేసేపులాగా హెచ్చించునుగాక.
దేవుడు అనేక రోగాల్లో నుంచి కనికరపడి స్వస్థపరచునుగాక. లోతు కుటుంబాన్ని కాపాడినట్లు ఉగ్రతలో నుంచి కాపాడునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంది. ఒక తోటలో యజమానుని గురించి దేవుడు పోల్చి మాట్లాడుతూ ఆ చోట అంటాడు, యేసయ్యలో ఉన్న మంచితనం ఏంటంటే అందరినీ సమానంగా చూడడం, అందరికీ సమానంగా పంచిపెట్టడం. అక్కడ ఆ తోటలోకి 5-6 మంది పైనే పని చేయడానికి వచ్చారు. చివరిలో ఆ రోజంతా పని అయిపోయిన తర్వాత వారికి జీతం ఇస్తూ ముందు వచ్చిన వాడికి 9 గంటలకు వచ్చిన వాడికి 12 గంటలకు వచ్చిన వాడికి చివరిలో 5 గంటలప్పుడు 6 గంటలప్పుడు వచ్చిన వారికి కూడా ఒక్కొక్కరికి సమానంగా తన జీవితాన్ని పంచి ఆయనలో ఉన్న మంచితనం అది. అక్కడ వాళ్ళందరూ బాధపడుతుంటే అన్నాడు, నేను మీకు ఎంత ఇస్తానని చెప్పానో అంతే ఇచ్చాను. కొంతమందికి ఏమి ఇస్తానో అది ఇస్తాను, మీరు వచ్చి పని చేయమని చెప్పాను, నా తోటలో పనిచేశారు, నేను మంచివాడనైనందున మీకు కడుపు మంటగా ఉందా అంటాడు. మన దేవుడికి ఉన్న మంచితనం ఏంటంటే అందరికీ సమానంగా పంచి ఇస్తాడు. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంది, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టును. ఈ భూప్రపంచంలో మనుషులందరి మానవాళి కొరకు పాప క్షమాపణ కొరకు యేసయ్య లోకానికి వచ్చి చనిపోయి ప్రాణం పెట్టి ఆయన రక్తముతో వాళ్ళందరినీ కడిగి నీతివంతులుగా మార్చి 3వ దినమున తిరిగి లేచాడు. గొప్ప దేవుడు ఆయన మంచి దేవుడు. ఆయన మంచితనం ఏంటంటే మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా లెక్క చేయలా, మన కొరకు చనిపోయి తిరిగి లేచిన వాడు. అందుకే చెప్తున్నాడు, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరిచేదను. ఆయన మంచితనం ద్వారా కరుణిస్తాడు, కనికరిస్తాడు. ఆయన మంచితనం ద్వారా అందరికీ సమానంగా పంచి ఇస్తాడు. ఆయన మంచితనం ద్వారా మనందరి కొరకు ప్రాణం పెట్టి ఇదిగో ఈ రోజున ఇట్లా మనం పవిత్రంగా ఉన్నామంటే, నీతిమంతులం అయ్యామంటే, శిక్షను తప్పించుకున్నామంటే మంచి దేవుడు, మంచి కాపరి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన శిక్షను అనుభవించాడు. ఆయన మంచితనాన్ని సదాకాలం మనమందరం అనుభవించి పరలోక రాజ్యములో చేర్చబడుదుముగాక. ఆమేన్, ఆమేన్.